दूध पी लो, दूध फिनिश करो, उसके बाद चिप्स मिलेगा। टीवी में किमिलू को लगा था, टीवी में किमिलू को लगाओ। టీవీ నిన్న నైట్ నుంచి పని చేయట్లేదు, రీజన్ మా స్టెబిలైజర్ ఖరాబ్ అయిపోయింది. క్యా అదే చెప్తున్నా నేను కూడా, టీవీ ఖరాబ్ అయిపోయిందనే చెప్తున్నా. బుక్కి వెళ్ళి దాంట్లో ఏలు పెడతావు కదా, అందుంచి ఖరాబ్ అయిపోయింది. హలో కాదు, వెనక వెళ్ళు, పక్కెళ్ళు. రికార్డింగ్ చేస్తున్నావు, చెయ్యి. హాయ్ ఫ్రెండ్స్, కిమ్మి కైసా బోల్తే బోలో, వెళ్ళు పక్కెళ్ళు. స్టెబిలైజర్ నుంచి మాది పొగలు రావడం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు జిమ్ నుంచి వస్తూ కొత్తది తెచ్చుకున్నా. ఇది ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు. ఇయర్ స్టార్టింగ్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అంటే అన్ప్లాన్డ్ ఖర్చులు చాలా ఎక్కువైపోయినాయి అనమాట. ఇంకా ఇది కట్ చేసేసాయి మొత్తానికి. సో ఖరాబ్ అయిపోయినట్టునే మొత్తం. నేను టీవీ ఆన్ చేసి శ్వేత ఆఫీస్ నుంచి రాగానే ఆన్ చేయగానే జుప్ స్పార్కిల్ వచ్చి ఇది అయిపోయింది. లక్కీలీ ఇంకా అప్పటికి టీవీ రన్నింగ్ కండిషన్ లేదు. 2-3 days బ్యాక్ ఏమైపోయింది, కార్ది నైట్లో తిరుగుతూ ఉంటాం కదా, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కార్ అయిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. రీజన్ ఏంటి, బ్యాటరీ ఇప్పుడు చలికాలం ఇంకా ఎక్కువ కార్ తీయకపోయేసరికి బ్యాటరీ డెడ్ అయిపోయింది. సో దానికి అలక్సా ఖర్చు. నిన్న నైట్ మనుషుల మీదనే నమ్మకం పోతుంది ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే. చేయి అంతే, నువ్వేమొత్తద్దు, మళ్ళీ ఏమన్నా వస్తున్నావు అంటే మళ్ళీ రికార్డింగ్ అయిపోతుంది. ఓకే, ఎక్సైటెడ్? గుడ్. ఆర్ యూ ఎక్సైటెడ్? స్టెబిలైజర్ పెడుతుంది కదా ఒకసారి కిమ్మి. ఓ ఫోన్ అదే కదా చెప్తుంది. హలో బుజ్జికన్నా, నేను అది పెడతా ఉంటా, నువ్వు వ్లాగింగ్ చేయకు, నువ్వు ఉట్టి పట్టుకో అంతే. అది నేను ఆల్రెడీ చెప్పేసిన లడ్డు ఇంత. అమ్మ బంగారం, నేను నీకు వ్లాగింగ్ చేయమంటలే, ఉట్టి ఫోన్ పట్టుకోమంటున్నా, రికార్డ్ చేయమంటున్నా అంతే. అట్లా పట్టుకో అంటున్నా అంతే, నేను పెడతా, ఏమొత్తదు. ప్రామిస్? ప్రామిస్ కూడా. చాలా పట్టుకో ఉండాలి. టీచర్టో నేను కనిపిస్తున్నా, నేను కనిపిస్తున్నా, నువ్వు కింద పెట్టినావు, నాకు అర్థమైతలేదు, నేను కనిపిస్తున్నా లేదో నాకు తెలుసలే. గుడ్, అట్లా పెట్టు. దిగరామే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్ డేటా. అచ్చా ఓకే. సో ఇది యాక్చువల్లీ ఇందా చూపించాను కదా, మా పాత స్టెబిలైజర్ కూడా సేమ్ ఇదే. అంటే ఆమె ఈ మధ్య బాగా టీవీ దగ్గరకు వచ్చి నవ్వుతున్నావు ఇంకా. థ్యాంక్స్ కిమి, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ అవుట్. వచ్చిందా టీవీ వచ్చేసింది. ఏ రిమోట్లో గో రిమోట్లో. ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే మా అపార్ట్మెంట్లో ఆల్రెడీ వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. సో వాష్రూమ్లలో బకెట్లు నింపుకొని పెట్టుకోండి అని మెసేజ్ పెడితే 2 వాష్రూమ్లలో నింపి పెడుతున్నాను ఒక్కొక్క బకెట్. సమ్మర్ ఇంకా రానేలేదు, ఆల్రెడీ వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్లో కండిషన్స్ తెలుసు, కానీ మరీ జాన్లోనే వచ్చేస్తున్నాయి అన్ఎక్స్పెక్టెడ్. గ్లోబల్ వార్మింగ్ పోయి ఇప్పుడు గ్లోబల్ బర్నింగ్ స్టార్ట్ అయిపోయినట్టుంది. అంటే నీళ్ళు ప్లీజ్ ఎవరైనా నీళ్ళు బాగా ఎక్కువ పిచ్చిగా ఆన్ చేసి వదిలేసే వాళ్ళు కొంచెం జాగ్రత్త వాడండి. లేదంటే ఫ్యూచర్ జనరేషన్ అంటే మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాటర్ అంటే గోల్డ్ కంటే ఎక్కువ కాస్ట్లీ అయిపోతుంది. సో ప్లీజ్ బీ కేర్ ఫర్ దట్. సో ఇందాక చెప్తా ఉన్నాను కదా, ఆ బైక్ శ్వేత వాళ్ళ బ్రదర్ది అనమాట, నాది కూడా కాదు. శ్వేత కెనడా వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా నేను ఆ బైక్ యూజ్ చేస్తా ఉన్నాను. అంటే రెగ్యులర్గా గాలి కొట్టిస్తున్న వితిన్ 2-3 days త్వరగా గాలి వెళ్ళిపోతా ఉంది. అర్థం కాక మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తే వాడేమో సార్ బండి టైరే ఖరాబ్ అయిపోయింది, మొత్తానికి ఇట్లా లావ్ అయిపోయింది అనమాట సైడ్ నుంచి. సో బెటర్ మీరు చేంజ్ చేసేసేయండి. ఏంటది కి మే గాలి ప్రాబ్లం అవుతుంది. నో అసలు నైరక్తే ఏ చిప్స్కో ఎంత అవుతుంది అంటే వాడి దగ్గర టైర్ లేదంట. సో రోడ్ మీద నుంచి తెచ్చుకుంటే 1300 టైర్ అండ్ వీడి ఛార్జెస్ ఒక 100 రూపీస్. సో 1400 అయిపోతుంది అన్నాడు. వెళ్దాం అనుకునే సరే పక్కన ఇంకొక షాప్ కనిపించింది, వాడి దగ్గర టైర్స్ కనిపించాయి. అడిగితే వాడేమో 1500 అన్నాడు సేమ్ టైర్. ఏంది పక్కన షాప్లో 1300 అన్నారు అంటే దగ్గర అయితే 1500. తీసుకో 1500 టైర్కి అండ్ వాడు వేయడానికి 150 అంట. అయితే నేను వాడికి చెప్పాను నాకు 1500 వద్దు 1300 ఇచ్చాను. ఎందు గురించి అంటే టైర్ ఏదైతే షేప్ ఉందో నా ఫ్రంట్ టైర్ అండ్ రేర్ టైర్ ముందుది పాతది డిజైన్ తోటి అంటే అదే గ్రిప్ తోటి 1300 అంటున్నాడు. నాకు ఆల్రెడీ అది 7 years నుంచి యూజ్ చేస్తున్న బండి, దానికి నడిచింది ఇన్ని రోజులు, ఏం పెద్ద ప్రాబ్లం లేదు కదా. నేను అదే వేయించాను, డిజైన్ ఏదైతే ఉందో గ్రిప్ది అదే వేయించాను.
అండ్ నా ముందు అది పేపర్ కట్టుంది అనమాట, మొత్తం కవర్ తోటి కట్టి ఉంది అది మొత్తం కవర్ తోటి చుట్టుంది. బండి వేసాడు అంతా ఓకే. దానకర్ణుడిలాగా వాడు 1450 అంటే నేను 1500 ఇచ్చా ఉల్టా, అంటే 50 రూపాయలు టిప్ లాగా వాడు చేసిన దానికని చెప్పుకొని వచ్చి ఇంట్లో పెట్టి ఇంకా తీయను కూడా లేదు. నెక్స్ట్ డే పొద్దున ఓపెన్ చేస్తాను, అంటే ఈరోజు పొద్దున తీసి చూస్తే ఫ్లాట్ టైర్. మళ్ళీ రాత్రి వేయించిన బండి కొత్త టైర్, అది కూడా పంచర్ కూడా కాదు, కొత్త టైర్ వేయించాను, దానికి గాలి పోవడం ఏంటి అది అని చెప్పి జల్లి మళ్ళీ అడిగితే ఏంటంటే నేను మీకు ముందే చెప్పినా కదా 1300 వద్దు 1500 తీసుకోండి. నాకు అర్థం కాలేదు, 1300 వద్దు 1500 తీసుకోవడం ఏంది, నేను కొత్త టైర్గా తీసుకుంది, అది పాత టైర్కి పంచర్ వేపిస్తున్నానంటే అప్పుడు నువ్వు నాకు అడ్వైజ్ చేసి ఒక మ్యాటర్. కానీ నేను కొత్త టైర్ తీసుకున్నాను నీ దగ్గర నుంచి, అది 1300 అయితే 1500 అయితే అది ఉట్టి గ్రిప్ చేంజ్ కదా, ఇట్లా పంచర్లు ఉండదు కదా. అంటే టైర్కి ఆల్రెడీ పంచర్ ఉంది, దానికి పంచర్ వేసి దాన్ని సీల్ చేస్తారు కదా ట్యూబ్లెస్ టైర్కి, అది వేసి ఉంది. వాడు తీసింది కవర్ నుంచి కొత్త టైర్ లాగా తీశాడు. టైర్ ప్రాబ్లం ఉంది అని తెలిసి కూడా, ఇట్లా పంచర్ అయిందని తెలిసి కూడా వాడు నాకు అది అమ్మాడు. కొట్లాడాలంటే ఇప్పుడు వీడియో చూపించాను, నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది. కొట్లాడి అక్కడ సీన్ క్రియేట్ చేసి ఆ జోన్లో లేని, ఇప్పుడు కొట్లాడి నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఆ జోన్కి వెళ్ళిపోయినాను నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు మంచిగా ఉన్నంత మాత్రాన, లేదంటే మీరు జెన్యున్గా అంత మాత్రాన ఎదుటోడు కూడా అలా ఉంటాడని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. తిను కిమ్మి కిమ్మి ఏం చెప్తుంది అక్కడ?